కథ పేరు జీవితం అనే జాడి. ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ క్లాసులోకి వచ్చి టేబుల్ మీద ఒక ఖాళీ గాజు జాడీని పెట్టారు. మాటలేమీ చెప్పకుండా ఆయన అందులో పెద్ద పెద్ద రాళ్లను నింపటం మొదలుపెట్టారు. జాడీ పై వరకు నిండిపోయాక ఆయన విద్యార్థులను అడిగారు, ఈ జాడీ నిండిపోయిందా? విద్యార్థులందరూ అవును, నిండిపోయింది అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆయన ఒక సంచిలో ఉన్న చిన్న చిన్న నునుపు రాళ్లను తీసి జాడీలో వేశారు. ఆ చిన్న రాళ్ళు పెద్ద రాళ్ల మధ్య ఉన్న ఖాళీలోకి వెళ్ళి సర్దుకున్నాయి. ఇప్పుడు నిండిందా అని అడిగారు. విద్యార్థులు కొంచెం ఆలోచించి అవును, ఇప్పుడు నిండింది అన్నారు. తరువాత ఆయన ఒక సంచి నిండా ఇసుక తీసుకొని అందులో పోశారు. ఆ ఇసుక రాళ్ల మధ్య ఉన్న అతి చిన్న సందులను కూడా నింపివేసింది. ఇప్పుడు నిండిందా అంటే ఖచ్చితంగా నిండిపోయింది అన్నారు అందరూ. చివరిగా ఆయన ఒక కప్పు నీళ్లను తీసుకొని జాడీలో పోశారు. ఆ నీళ్లు ఇసుక రేణువుల మధ్య ఉన్న ఖాళీని కూడా నింపివేసింది. విద్యార్థులందరూ నవ్వారు. జీవిత పాఠం. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా వివరించారు, ఈ జాడీ మీ జీవితం అనుకోండి. పెద్ద రాళ్ళు ఇవి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు. మీ కుటుంబం, మీ ఆరోగ్యం, మీ స్నేహితులు మరియు మీ కలలు. మిగిలినవి ఏవి లేకపోయినా ఇవి ఉంటే మీ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. చిన్న రాళ్ళు ఇవి మీ ఉద్యోగం, ఇల్లు, కారు వంటి ఇతర ముఖ్యమైన విషయాలు. ఇసుక ఇది మిగిలిన చిన్న చిన్న విషయాలు, అనవసరమైన గొడవలు మీద కోపం వంటివి. మీరు ముందుగా జాడీలో ఇసుక నింపేస్తే పెద్ద రాళ్ళు వేయడానికి చోటు ఉండదు. అలాగే మీరు మీ సమయాన్ని, శక్తిని చిన్న చిన్న విషయాలకే ఖర్చు చేస్తే నిజంగా ముఖ్యమైన వాటికి మీ జీవితంలో స్థానం ఉండదు.